హలో అందరికీ. ఈరోజైతే నేను కొనగంటాకు పప్పు చేస్తున్నానండి. ఎందుకంటే రోజు ఆకుకూరలు మామూలుగా తిని తిని బోర్ కొట్టేస్తుంది. అందుకే ఇలా ట్రై చేద్దామని చెప్పి ఈ ఆకు తెచ్చుకున్నాను. దీనివల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి, కాకపోతే నేను ఎప్పుడు తినలేదండి. ఐసైట్ అనేది తగ్గిపోతుంది. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కూడా రోజు ఆకుకూరలు తినాల్సి వస్తుంది కదండి. రోజు ఒకేలా తినాలంటే బోర్ కొడుతుంది. అలాంటి వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ కొనగంటాకు అనేది ఫ్రై కూడా చేసుకోవచ్చండి. కందిపప్పు, కొనగంటాకు, పచ్చిమిర్చి, టమోటా, కొంచెం చింతపండు, పసుపు, వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసేదానండి. పప్పు పెట్టేసానండి స్టవ్ మీద. రైస్ కూడా ఆన్ చేసేసాను. నాకు కిచెన్లో ఎక్కువసేపు ఉండడం ఇష్టం ఉండదండి. అందుకే వంట చేసేటప్పుడే కడిగేస్తాను సామాన్లు. అలా చేయడం వల్ల మనం ఎక్కువసేపు కిచెన్లో ఉన్నాము అనే ఫీలింగ్ ఉండదు. మీరు కూడా ఇట్లా చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. వెజల్స్ క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి. నేను వెజల్స్ క్లీన్ చేసిన వెంటనే సింక్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను. విజిల్స్ అయితే బట్టలు కూడా ఆరేసి వచ్చాను. కానీ ఇప్పటికైతే ఇంకా మన పప్పు రైస్ అనేది అవ్వలేదు. ఏంటబ్బా సామాన్లు వంట చేసేటప్పుడే కడుక్కోమని చెప్పింది అని అనుకోకండి. అందరి గురించి కాదు, ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం చెప్పాను. ఎందుకంటే యాజ్ ఏ ప్రెగ్నెన్సీ లేడీ నాకు తెలుసు, ఈ టైంలో ఓపిక తక్కువగా ఉంటుంది. ప్రతిసారి వంటలో కిచెన్లో ఉండి అన్ని పనులు చేసుకుంటూ ఉంటే ఏంటి మనం కిచెన్లోనే ఉంటున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. పెద్దవాళ్ళు ఎవరు ఇంట్లో లేని వాళ్ళకి యూజ్ అవుతుందండి. ఇలా వంట చేసేటప్పుడే సామాన్లు అనేవి కడుక్కొని క్లీన్ చేసేసుకుంటే ఒకేసారి అయిపోతాయి. 1 అవర్లో వంట, ఈ సామాన్లు కడగడం మొత్తం అంతా అంతే అండి. అంతకు మించి ఏం లేదు. అందుకే అలా చెప్పాను. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఆనియన్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేయడం అయితే అయిపోతుందండి. పోపు ఫ్రై అయిపోయిందండి. పప్పు వేసుకోండి. అంతే అండి, పప్పు రెడీ అయిపోయింది. నేను ఇంకా అన్నం, పప్పు, నెయ్యి వేసుకొని తినేస్తున్నాను.